ఫార్ములా ఈ కార్ రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ ఈడీ స్పీడ్ పెంచాయి. నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఇవాళ ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కేటీఆర్ ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారతానంటూ ఇప్పటికే అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన క్రమంలో విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తన ఏసీబీ విచారణ న్యాయవాదుల సమక్షంలో జరిగేలా చూడాలని కేటీఆర్ ఇవాళ హైకోర్టులో ఆశ్రయించనున్నారు. అటు ఈ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ ను ఈ నెల 16కు విచారణకు రావాలి అని నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ఇవాళ విచారించనున్నారు. ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమయం కోరిన బిఎల్ఎన్ రెడ్డి నేటి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ఆయన మరోసారి సమయం కోరితే మాత్రం తదుపరి చట్టపరమైన చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైనట్లేనని భావిస్తున్నారు. రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో బీఆర్ఎస్ నేతలు తమ లీగల్ టీంతో చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ ఈడీ స్పీడ్ పెంచాయి. నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఇవాళ ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కేటీఆర్ ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలన్నీ కూడా బయటకు వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈడీ అధికారులు కూడా దీంట్లో స్పీడ్ పెంచారు. ఈ విచారణకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈడీ ఆఫీస్ నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఫార్ములా కేసులో ఇటు ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తుంటే మరోవైపు ఈడీ అధికారులు కూడాను అంతే దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా ఈ కేసులో చీఫ్ ఇంజనీర్గా గతంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రస్తుతం ఇప్పుడు విచారణకు పిలిచారు. ప్రస్తుతం ఈరోజు ఆయన ఈడీ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. అయితే 3వ తేదీన ఆయన విచారణకు రావాలంటూ కూడా నోటీస్ జారీ చేసినప్పుడు చివరి నిమిషంలో ఆయన తాను విచారణకు రాలేను, అనివార్య కారణాల వల్ల తాను విచారణకు రాలేకపోతున్నానంటూ కూడా ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. అయితే తాజాగా సమయం కోరడంతో ఈ రోజు ఆయన విచారణకు రావాలంటూ కూడా స్పష్టం చేశారు. అయితే బిఎల్ఎన్ రెడ్డి మాత్రం తనకు 3 వారాల సమయం కావాలి అంటూ కూడా ఈడీ అధికారులకు సమాచారం అందించినప్పుడు తాము అంత సమయం ఇవ్వలేమంటూ కూడా చెప్పారు. సో ఇదే రోజు విచారణకు హాజరు కావాలంటూ చెప్పినటువంటి సందర్భంలోనే ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో ఆయన ఈడీ విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా ఆయన సుమారు 10 ఏళ్ల పాటు కూడా పనిచేశారు. ఆయన హయాంలోనే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొనసాగింది. మరోవైపు ఈ నిధుల మళ్లింపు కూడాను ఆయన హయాంలోనే ఇదంతా కొనసాగింది. ఈ ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఒక కేసు నమోదు చేస్తే అలాగే ఈడీ అధికారులు కూడాను మరొక కేసు నమోదు చేశారు. ఇక ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసులో కేబినెట్ అనుమతి లేకుండా, ప్రభుత్వం అనుమతి లేకుండా నిధులు మళ్లింపుకు సంబంధించినటువంటి అంశం, ఆ తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు మళ్లింపునకు సంబంధించినటువంటి అంశం మీద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తే విదేశాలకు నిధులు మళ్లింపు అంశం మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఖచ్చితంగా విదేశాలకు నిధులు మళ్లింపు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ ఎక్కడా ఎలాంటి అనుమతి తీసుకోకుండా నిధులు విదేశాలకు మళ్లించడం పైన నిబంధనలకు విరుద్ధంగా ఇదంతా జరిగిందంటూ కూడా ఈడీ భావించి అందుకు అనుగుణంగానే కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కేటీఆర్కు నోటీస్ జారీ చేసింది. ఆ తర్వాత ఈ కేసులో A2గా ఉండేటటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీస్ జారీ చేసింది. అలాగే A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డికి కూడాను ప్రస్తుతం నోటీస్ జారీ చేసింది. రేపు అరవింద్ కుమార్ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా
ఇప్పటికే ఈ నిధుల మళ్లింపు 2 సార్లు జరిగింది. 2 ఇన్వాయిస్ల ప్రకారం సుమారుగా 44 కోట్ల వరకు కూడా ఫార్ములా ఈడీఎస్ సంస్థకు ఈ నిధులు చెల్లింపులు జరిగాయి. మొదటి ఇన్వాయిస్ ప్రకారం సుమారుగా 22 కోట్ల 60 లక్షల దాకా నిధులు మళ్లింపు జరిగితే రెండవ ఇన్వాయిస్ ప్రకారం సుమారుగా 24 కోట్ల రూపాయలు మళ్లింపులు జరిగాయి. సో మొత్తం ఇదంతా కూడా 44 కోట్లకు పైగా ఈ చెల్లింపులు జరిగాయంటూ కూడా ఈడీ భావిస్తున్నటువంటి సందర్భంలో నిబంధనల విరుద్ధంగా ఈ నిధులు మళ్లింపు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందన్న అంశాల గురించి ప్రధానంగా ఈడీ ఫోకస్ చేయబోతోంది. ప్రధానంగా ఎవరు చెబితే ఈ నిధులు మళ్లింపు చేశారు, మౌఖిక ఆదేశాలు ఉన్నాయా లేకపోతే రాతపూర్వక ఆదేశాలు ఉన్నాయా అన్న అంశాల గురించి కూడా ఈడీ లోతుగా విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. సో బిఎల్ఎన్ రెడ్డిని ఈరోజు సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ని ఆ తర్వాత కేటీఆర్ను కూడా ఈడీ అధికారులు విచారించబోతున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ శశి.